బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి నిధులు సాధించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వానికి 16 మంది టీడీపీ ఎంపీల మద్దతున్నప్పటికీ రాష్ట్రానికి నిధులు సాధించడంలో టీడీపీ ఫెయిల్ అయింది అన్నారు. ఈ విషయంలో బీహార్ లబ్ధి పొందింది కానీ ఏపీకి ప్రాధాన్యం దక్కలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కూడా 41.5 మీటర్లకి కుదించి నిధులు కేటాయించామని బడ్జెట్లో గొప్పగా చెప్పడం చాలా బాధాకరమన్నారు బొత్స. కానీ నిన్న జరిగిన సమావేశంలో చూస్తే బీహార్ సాధించింది కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రయోజనం పొందలే. చాలా శోచనీయం, చాలా బాధాకరం. దీన్ని బట్టి చూస్తుంటే తెలిసింది ఏమిటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ప్రాధాన్యతలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో తేటతెల్లం అవుతుంది. మనకి జీవనాడైన పోలవరంని 45.72 మీటర్లు ఎత్తున్న దాన్ని 41 మీటర్లకి కుదిస్తూ దానికి నిధులు కేటాయించామని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది. చాలా బాధాకరం. ముఖ్యంగా వైద్య రంగంలో అయితే సుమారు 75,000 మెడికల్ సీట్లని పెంచబోతున్నాం, దేశవ్యాప్తంగా కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని వాళ్ళు పొందుపరిచారు. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా వెళ్ళి గత సంవత్సరంలో రావాల్సింది సాక్షాత్ ప్రభుత్వమే మీరు వచ్చి సీట్లని మాకు కేటాయింపు పక్కర్లేదు అని చెప్పి లేఖ రాసిన విషయం వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే.